తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు ఎవరి నుంచి రికవరీ చేస్తాయో తెలుసా? ఆ డబ్బులు చెల్లించకపోతే బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసుకుందాం. ఇంటి కోసమో వాహనం కొనుగోలు కోసమో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. రుణం తీసుకున్న వారు సక్రమంగా ఈఎంఐ చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే హామీదారుని బ్యాంకు అధికారులు సంప్రదిస్తారు. ఈ రుణం కోసం హామీ ఇచ్చేవారు లేకపోతే రుణగ్రహీత వారసులు లేదా కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించింది మినహాయించి ఇతర నగదును చెల్లించాలని బ్యాంక్ అధికారులు అడుగుతారు. ఒకవేళ ఆ రుణం చెల్లించకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. హౌసింగ్ లోన్ అయితే ఇంటిని, కారు లోన్ అయితే కారును జప్తు చేస్తారు. వాటిని వేలం వేసి తమకు రావాల్సిన బకాయిలను తీసుకుంటారు. తమ బకాయి కంటే ఎక్కువ డబ్బు వస్తే మిగిలిన డబ్బును రుణగ్రహీత కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఇక మరో ఆప్షన్ కూడా ఉంది. లోన్ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. రుణగ్రహీత మరణించిన సమయంలో ఈ బీమాను క్లెయిమ్ చేసుకొని లోన్ మిగిలిన బకాయిని వసూలు చేసుకుంటారు. హోమ్ లోన్ తీసుకునే సమయంలో చాలా మంది టర్మ్ పాలసీని ఎంచుకుంటారు. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. రుణగ్రహీత మరణిస్తే హోమ్ లోన్ మొత్తాన్ని రుణదాతతో సెటిల్ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని రుణగ్రహీత కుటుంబానికి చెల్లిస్తుంది. రుణం చెల్లింపు విషయంలో బ్యాంక్ అధికారులతో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. తక్కువ మొత్తానికి రుణాన్ని సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు అంగీకరించే ఛాన్స్ ఉంది. పర్సనల్ లోన్ విషయంలో ఈ రూల్స్ భిన్నంగా ఉంటాయి. వ్యక్తిగత రుణం, ఆర్థిక రిస్క్ లోన్, రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఈ రుణాన్ని వారసుడు చెల్లించాలి.